శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి అధిపతి శనైశ్చరుడు. శనైశ్చరుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. ఇక ఈ 2 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. మిగతా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం మూలకంగా కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ మాసంలో శ్రమ ఎక్కువగా కలిగేటువంటి అవకాశము ఉంది. అంటే కుటుంబ బాధ్యతలు పెరగడము, పని భారం పెరగడము, ఉద్యోగినులకు ఆఫీసులో అదనపు పనులు అప్పజెప్పడము, ఇలాంటివి మీకు కలగడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాకుండా గురువు కూడాను మీకు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే ఉచ్చ స్థానంలో ఉండడం మూలకంగా కొంత మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ గోచార రీత్యా 6వ స్థానము కొంత ప్రతికూలమైనటువంటి స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. 2వ తారీఖున గనక పని భారం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు. కనుక ఆరోగ్యంపై చాలా జాగ్రత్త వహించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు ఆఫీసు లోపల పోటీతత్వం పెరుగుతుంది. అంటే సహ ఉద్యోగినులు ఎలాంటి వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క అవుట్పుట్ ఎలా ఉంది, మీరు చేస్తున్నటువంటి పని యొక్క అవుట్పుట్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని అధికారులు యాజమాన్యము గుర్తించడము, తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడము, ఇలాంటివి కనబడుతున్నాయి. ఇకపోతే గిట్టని వాళ్ళ మూలకంగా మీకు కొన్ని మంచి ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. ఈ మాసం లోపల చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నటువంటి రుణ సమస్యలు, బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఈ మాసం లోపల కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. శుక్రుడి యొక్క అనుకూలత ఉంది కనుక మీరు గుర్తింపు పొందుతారు, ఆదరణ లభిస్తుంది. కుటుంబం లోపల మట్టుకు చిన్న చిన్న వాగ్వివాదాలు తలెత్తే అవకాశము ఉంది. దాన్ని మీరు ఓవర్లుక్ చేయకుండా, అసలు అలాంటి సమస్యలు ఉద్భవించకుండా ఉండడానికై ప్రయత్నాలు మీరు చేసుకోవాలి. అంటే అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా పనిపై నిమగ్నముగా ఉంటూ పనులు చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఖర్చులపై నియంత్రణ మట్టుకు చాలా అవసరము. ఏల్నాటి శని ప్రభావం ఉంది.
2వ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు కనుక రావలసినటువంటి డబ్బు సమయానికి రాకపోవడమే కాకుండా ఉన్న డబ్బు కూడాను వృధా అయ్యేటువంటి అవకాశము ప్రస్ఫుటంగా మనకు ఒక పక్కన కనబడుతుంది. కనుక ఆ డబ్బుపై నియంత్రణ అనేటువంటిది చాలా అవసరము. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. మిత్రుల యొక్క సహాయం మట్టుకు కొంత మీకు ఆనుకూల్యతను ఇస్తుంది, సంతృప్తికరంగా ఉంటుంది, కష్టానికి తగిన ప్రతిఫలము ఉంటుంది. విద్యార్థులు కొంత కష్టపడినట్టయితే లాభాన్ని పొందుతారు, మంచి స్థాయిలో నిలుస్తారు. ఇక మహిళలు ముఖ్యంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటువంటి మనస్తత్వము ఈ మాసం లోపల బాగా డెవలప్ అవుతుంది. సంతానం విషయం లోపల కొంత కలిసి వస్తుంది. ఇకపోతే కుంభరాశి వారికి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు నిర్లక్ష్యం చేయకండి. కోర్టు వ్యవహారాలలో ఆలస్యము ఉంది. ఫలితాలు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏదో రకంగా పోస్ట్పోన్ కావడము, ఆలస్యం కావడము, కొన్ని మనకు ప్రతికూలంగా తీర్పులు రావడము, ఇలాంటి వాటి మూలకంగా కొంత మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఓవరాల్గా మనకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మాసాంతం లోపల కొంత మీకు ఉపశమనము, అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము,
ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవాను కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది. కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.